ఫ్యాట్ లాస్లో క్యాలరీ డెఫిసిట్ డైట్లో ఉన్నప్పుడు క్యాలరీస్ని మనం కౌంట్ చేసుకోవాలి. మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్నా మనం తక్కువ తీసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన క్యాలరీస్ ఇంటేక్ ఉంటుంది, వాళ్ళ మెటబాలిక్ రేట్ బట్టి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి, వాళ్ళు వర్క్ చేసేదాన్ని బట్టి. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ కూడా అందరికీ ఒకే రకంగా ఉండవు. ఆ క్యాలరీ డెఫిసిట్ డైట్లో కూడా మనం తీసుకునే ఆయిల్ క్యాలరీస్ చాలా మందికి తెలియవు. ఈరోజు అవి చూపిస్తాను, చూడండి. ఇదేంటి? టీ స్పూన్. ఎంత చిన్నగా ఉంది, మనం అసలు ఈ స్పూన్ వాడాం. సో ఈ స్పూన్ క్యాలరీస్ చెప్తాను, చూడండి. అది 40 క్యాలరీస్, ఇది 80 క్యాలరీస్, ఇది 120 క్యాలరీస్, ఇది 160 క్యాలరీస్. సో ఈ కొంచెం ఆయిలే 160 క్యాలరీస్. సో మనం ఆల్మోస్ట్ ఒక 2 దోశలు తిన్నా ఈ ఆయిల్ యూజ్ చేసేస్తాం. టీ స్పూన్ అసలు వాడాం. సో మనం తినే ఫుడ్ అంటే ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు హెల్దీ ఆప్షన్స్కి వెళ్తూ ఆయిల్ చాలా తక్కువ శాతం తీసుకుంటూ క్యాలరీని కౌంట్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్. సో క్యాలరీస్ వల్ల అండ్ గుడ్ అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటానికి, మన ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడటానికి మనం డైట్స్ మోడిఫై చేసుకుంటూ తీసుకుంటూ ఫ్యాట్ లాస్ ఒక 2 months హెల్దీ డైట్ చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో కౌంట్ ద క్యాలరీస్.